24వ తారీఖున సతీష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పామిడి మండలం నాగసముద్రం రోడ్లో చనిపోవడం జరిగింది. దాని మీద దర్యాప్తు విషయాలు తెలియజేయడానికి పెట్టడం జరుగుతుంది. 24/9/2025 తేదీ రాత్రి సుమారు 8:40 గంటల ప్రాంతంలో పామిడి నాగసముద్రం రోడ్లో సతీష్ రెడ్డి రోడ్డు మధ్య భాగంలో చనిపోయినట్లుగా మాకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పామిడి ఇన్ఛార్జి సిఐ రాజు అతని సిబ్బంది నేరస్థలానికి రష్ కావటం జరిగింది. అక్కడికి పోయి పరిశీలించగా సతీష్ రెడ్డి రక్త గాయాలతో చనిపోయి ఉండినాడు. వెంటనే ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 బృందాలుగా ఏర్పడి సతీష్ రెడ్డికి ఏదైనా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయని కానీ లేక మరి ఏదైనా వివాదాలు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో భాగంగా క్లూస్ టీమ్ను, డాగ్ స్క్వాడ్ను కూడా పిలిపించి నేరస్థల పరిశీలన క్షుణ్ణంగా చేయడం జరిగింది. అదే క్రమంలో నేరస్థలానికి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక 3 వెహికల్స్ పామిడి వైపు నుంచి నాగసముద్రం వైపుకు వెళ్ళినట్లుగా గుర్తించడం జరిగింది. ఆ 3 వెహికల్స్ ఏవేవనేసి ఐడెంటిఫై చేసినాము. వాటి డ్రైవర్లను అంతా విచారించినాం. దానిలో భాగంగా ఒక ట్రాక్టరు అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది. ఆ ట్రాక్టర్ వెనుక భాగంలో కొన్ని రక్తపు మరకలు కనుగొనడం జరిగింది. దానితో ట్రాక్టర్ డ్రైవరు సతీష్ కుమార్ను విచారించడం జరిగింది. సాయి కుమార్ను విచారించడం జరిగింది. సాయి కుమారు నేరాన్ని ఒప్పుకున్నాడు. 24వ తారీఖున రాత్రి సుమారు 8:40 గంటల ప్రాంతంలో పామిడి నుండి ఇంటి సామాన్లు లోడ్ వేసుకొని బ్రాహ్మణపల్లికి పోతూ ఉంటే మార్గ మధ్యంలో సామాన్లోని కొన్ని ట్రాక్టర్ నుంచి పడిపోగా ట్రాక్టర్ను మధ్యలో ఆపేసి ఆ ట్రాక్టర్లోనికి పడిపోయిన సామాన్లను తీసిపెట్టే క్రమంలో వెనక నుంచి సతీష్ రెడ్డి వచ్చి ట్రాక్టర్ను గుద్ది కింద పడిపోయి రక్తపు గాయాలయ్యి తనకలాడుతూ ఉంటే ఇతను కూడా చూసి అటే వెళ్ళిపోయినాడు. ఇతను పోలీసులకు కానీ హాస్పిటల్లో చేర్పించే ప్రయత్నం కానీ ఈ సాయి కుమార్ చేయకపోయినాడు. మళ్ళీ తిరిగి అదే రోడ్డులో 11 గంటలకు తిరిగి పామిడికి వస్తూ చూసి సతీష్ రెడ్డి చనిపోయి ఉండటం గమనించి మళ్ళీ ఎక్కడైనా ఇబ్బందులకు గురవుతామోననేసి ట్రాక్టర్ను తీసుకెళ్ళి వాళ్ళ ఓనర్ దగ్గర పెట్టేసి తన పాటు తాను వెళ్ళిపోయినాడు. ఈ కేసులో నేరస్థల పరిశీలనలో ఈ సతీష్ రెడ్డి పల్సర్ మోటార్ సైకిల్ను పరిశీలించగా ముందు భాగము బాగా నుజ్జయి ఉన్నింది. ఆ నుజ్జైన పార్ట్స్నన్నీ పరిశీలిస్తే ఆ పార్ట్స్కి కూడా పింక్ కలర్ పెయింట్ కొద్దిగా తగులుకొని ఉన్నింది. అదే పింక్ కలర్ పెయింట్ ట్రాక్టర్కు కూడా ఉంది, వెనక భాగంలో ఉంది. దాంతో ఈ ట్రాక్టరే ఈ నేరానికి కారణమని తెలియవచ్చింది. అంతేకాకుండా పోస్ట్మార్టం నివేదిక కూడా చేయించడం జరిగింది. పోస్ట్మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్లో ఈ గాయాలంతా యాక్సిడెంట్ వల్ల జరిగినట్టుగా ప్రాథమిక నివేదిక అందింది. నేరస్థలంలో దొరికిన రక్తపు మరకలు, ట్రాక్టర్కు దొరికిన రక్తపు మరకలు, మృతుడి నుంచి తీసిన రక్తం కూడా FSL పంపించడం జరిగింది. అలాగే ఈ పెయింట్ మార్క్స్ కూడా ట్రాక్టర్కు ఉన్న పెయింట్ మార్క్స్, అలాగే మోటార్ సైకిల్కు ఉన్న పెయింట్ మార్క్స్ కూడా ఒకటేనా కాదా అని తెలుసుకునేందుకు FSL పంపించడం జరిగింది. ఈ కేసు ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకొని సరైన చర్య తీసుకుంటామని తెలియజేస్తాం.